హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, చాలామంది కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్, న్యూ లెర్నర్స్ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటున్నప్పుడు మామూలుగా వాళ్ళు ఏం చెప్తారంటే, మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ విండోస్ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విండోస్ డౌన్ చేసుకొని డ్రైవింగ్ చేయాలి, ఆ విధంగా నేర్చుకోవాలి అని చెప్తుంటారు. నేర్చుకున్న తర్వాత కూడా చాలామంది మన కార్ యొక్క గ్లాసెస్ విండోస్ అనేది ఓపెన్ చేసుకొని డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలా డ్రైవింగ్ చేయడం చాలా తప్పు ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రైవింగ్ చేయడం వల్ల మనకు కార్కి ఎలాంటి నష్టాలు కలుగుతాయి, అండ్ అదేవిధంగా మన ఈ విండో గ్లాసెస్ అనేది క్లోజ్ చేసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల మన కార్కి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోండి. చాలామందికి న్యూ లెర్నర్స్, బిగినర్స్కి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. కారు యొక్క విండో గ్లాసెస్ ఓపెన్ చేసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే నష్టం. ఫ్రెండ్స్, మనం ఈ విండోస్ కనుక ఓపెన్ చేసి మనం డ్రైవింగ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్ యొక్క ఇంటీరియర్ మొత్తం పాడైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు విండోస్ అనేది క్లోజ్ చేసుకొని డ్రైవింగ్ చేస్తుంటాను. ఈ కార్ తీసుకొని మనం 7 years అవుతుంది ఆల్మోస్ట్. చూడండి ఎంత నీట్గా ఉందో. మీరు కనుక ఈ విండోస్ అనేది ఓపెన్ చేసుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈ ఇంటీరియర్ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దుమ్ము ధూళిపడి మొత్తం డస్ట్ వచ్చేసి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. మొత్తం దుమ్ము వచ్చేస్తుంది ఇక్కడ. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మీరు ఇలా ఓపెన్ చేసుకుని డ్రైవింగ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఇంటీరియర్ మొత్తం పాడైపోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారు, 100% మన గ్లాసెస్ అనేది ఈ ఏదైతే ఫ్రంట్ గ్లాసెస్, బ్యాక్ గ్లాసెస్ ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్లోజ్ చేసుకుని డ్రైవింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంకా మరి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇప్పుడు క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్ యొక్క విండో గ్లాసెస్ ఓపెన్ చేసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల మాన్యువల్ కార్ యొక్క క్లచ్ మూమెంట్ అనేది సరిగా అర్థం కాదు. అండ్ ఫ్రెండ్స్, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బయట పొల్యూషన్ సౌండ్ అనేది విపరీతంగా ఉంటుంది. అలాంటి టైంలో మీరు కనుక ఈ విండోస్ గ్లాసెస్ అనేది ఓపెన్ చేసినట్టయితే మీకు ఏదైతే క్లచ్ మూమెంట్ ఉందో సరిగా అర్థం కాదు. క్లచ్ మూమెంట్ అనేది బైటింగ్ పాయింట్ తీసుకురావడం, బైటింగ్ పాయింట్లో హోల్డ్ చేయడం అయితే మీకైతే మొత్తానికి ఆ బయట సౌండ్ వల్ల మొత్తం డిస్టర్బ్ అవుతుంది మైండ్ అనేది. కరెక్ట్గా మీ కాలికి అనేది ఆ స్పర్శ తెలియదు. డ్రైవింగ్ అనేది పూర్తిగా నేర్చుకున్నాక పర్ఫెక్ట్ అయిన తర్వాతకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాకపోతే మీరు స్టార్టింగ్ నుంచే ఈ విండో గ్లాసెస్ అనేది క్లోజ్ చేసుకొని డ్రైవింగ్ నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటున్నప్పుడైతే అప్పుడే మీరు క్లియర్గా క్లచ్ మూమెంట్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. క్లచ్ మూమెంటు, గేర్లు మార్చే విధానం, ఇవన్నీ మీకు సౌండ్ లేకపోవడం వల్ల మీ మైండ్ అయితే డిస్టర్బ్ కాదు. కరెక్ట్గా మీరు హోల్డ్ చేయడం, ఆ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ క్లచ్ మూమెంట్ అనేది ఎక్కడ వస్తుంది, బైటింగ్ పాయింట్ ఎక్కడ హోల్డ్ చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా 100% తెలిసిపోతుంది క్లియర్గా. కార్ యొక్క ఇంటీరియర్ మరీ డస్ట్గా ఉన్నట్లయితే కార్ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్, మనం కార్ అనేది అమ్ముతున్నప్పుడు రీసేల్ వాల్యూ అనేది చాలా వరకు పడిపోతుంది. ఇంటీరియర్ అనేది చాలా వరకు నీట్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అవుట్లుక్, ఇన్లుక్ చూస్తారు కాబట్టి మీకు మనకు సీట్ కవర్స్ కానివ్వండి, డోర్ ఫ్యాట్స్ అండ్ రూప్ ట్యాప్ మొత్తం టోటల్గా డిమ్ అయిపోతుంది. డస్ట్తోని, ఆ మట్టితోని మొత్తం బ్లాక్ కలర్లో పోతుంది. అలా ఉన్నట్టయితే ఆ వెహికల్ కొనడానికి చాలామందికి ఇంట్రెస్ట్ చూపారు. దానివల్ల కూడా మన కార్ యొక్క రీసేల్ వాల్యూ, డిమాండ్ అనేది ఖచ్చితంగా తక్కువైపోతుంది. మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కార్ యొక్క విండో గ్లాసెస్ ఓపెన్ చేసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల కార్ యొక్క మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. అండ్ ఫ్రెండ్స్, మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలా విండోస్ అనేది డౌన్ చేసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా మైలేజ్ విషయంలో కొంచెం తేడా ఉంటుంది. మైలేజ్ అనేది తక్కువగా వస్తుంది. ఎందుకంటే విండోస్ అన్ని క్లోజ్ ఉన్నప్పుడు బయట ఎయిర్ అనేది లోపలికి రాదు, లోపల ఎయిర్ అనేది బయటికి వెళ్ళదు. అలాంటప్పుడు కార్ వెయిట్ అనేది తేలికగా ఉంటుంది. ఎప్పుడైతే మనం విండోస్ ఓపెన్ చేసి మనం స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నామో ఆ విపరీతమైన ఆ స్పీడ్కి లోపలికి గాలి అనేది ఎక్కువ వస్తుంది. వెహికల్ ఆటోమేటిక్గా ముందుకు వెళ్తానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. గాలి ఒత్తిడి వల్ల వెహికల్ అయితే ముందుకు వెళ్తానికి కొంచెం మనం ఎక్కువ ప్రెషర్, ఎక్సలేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సౌండ్ వల్ల, ఆ గాలి వల్ల మన కారు యొక్క వేగం అనేది కొంచెం తక్కువ అవుతుంది. దానివల్ల మనకు మైలేజ్ కూడా తక్కువ అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇలా విండోస్ ఓపెన్ చేసుకొని డ్రైవింగ్ చేస్తే మన కార్ యొక్క మైలేజ్ పెరుగుతుంది అని అనుకుంటారు. అది కేవలం ఒక అపోహ మాత్రమే ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎలాంటి తేడా ఉండదు. సపోజ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఏసీ ఆఫ్ చేసుకొని డ్రైవింగ్ చేస్తున్నాను.
ఇది వింటర్ సీజన్, చలికాలం కాబట్టి ఆటోమేటిక్గా టెంపరేచర్ చూడండి ఇక్కడ 24 ఉంది. సో అలాంటప్పుడు మనకి ఏసీ అనేది అవసరం లేదు. సపోజ్ మీరు ఎండాకాలంలో సమ్మర్లో డ్రైవింగ్ చేస్తున్నారంటే అప్పుడు 1 పాయింట్ 2 పాయింట్స్ పెట్టుకోండి. అప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏసీ అనేది అవసరం. సో అలాంటప్పుడు ఒక సింగిల్ పాయింట్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది. అవసరాన్ని బట్టి పెంచుకుంటూ ఉంటే సరిపోతుంది. ఏసీ వేసుకొని డ్రైవింగ్ చేస్తున్నా కూడా మనకు విండో గ్లాసెస్ అనేది క్లోజ్ ఉండడం వల్ల మనకు కార్లో లోపలికి ఒత్తిడి అనేది గాలి ఒత్తిడి తక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్గా కొంచెం యాక్సిలరేట్ ఇస్తున్నా సరే వేగంగా వెళ్తుంది. అదే విండో గ్లాసెస్ ఓపెన్ ఉన్నప్పుడు గాలి ఒత్తిడి పీడడం వల్ల మన కార్ని ముందుకు వెళ్ళనీయకుండా గాలి అనేది ఆపుతుంది. సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా మనం కొంచెం యాక్సిలరేట్ ఎక్కువాల్సి వస్తుంది. అలా యాక్సిలరేటర్ ఎక్కిస్తున్నప్పుడు ఫ్యూల్ అనేది ఆటోమేటిక్గా కాలుతుంది. సో అందు గురించి మీరు ఏసీ వేసినా వేయకున్నా పెద్ద తేడా అయితే ఉండదు. సో ఇలా మనం ఏసీ వేసుకొని మనం విండో గ్లాసెస్ క్లోజ్ చేసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల అన్ని విధాలా మనకు లాభాలు కలుగుతాయి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అద్భుతంగా మనం మెయింటైన్ చేస్తూ మనం చాలా సేఫ్గా మనం రోడ్డు మీద దృష్టి పెడుతూ కాన్సన్ట్రేషన్ చక్కగా పెడుతూ ఎలాంటి సౌండ్ ఇబ్బంది వల్ల మనకు మైండ్ డైవర్ట్ కాకుండా మనం రోడ్డు మీద దృష్టి కరెక్ట్గా పెడుతూ డ్రైవింగ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, నా విండో గ్లాసెస్ అనేది డౌన్లో పెట్టుకొని ఓపెన్ చేసి డ్రైవింగ్ చేస్తున్నాను. ఎంత సౌండ్ వస్తుందో మీరే గమనించండి. చూడండి ఇప్పుడు క్లోజ్ చేశాను. ఓన్లీ ఫ్రంట్ సైడే ఓపెన్ చేశాను. అదే మొత్తం 4 విండోస్ ఓపెన్ చేస్తే ఇంకెక్కువగా వస్తుంది. ఇప్పుడు గమనించండి, నేనైతే విండోస్ అన్నీ క్లోజ్ చేశాను. చాలా ప్రశాంతంగా ఎలాంటి సౌండ్ లేకుండా ఎలాంటి డస్ట్ లోపల రాకుండా మనం హ్యాపీగా డ్రైవింగ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఒక డ్రైవింగ్ స్కూల్ వెహికల్ కూడా వెళ్తుంది. సో వీళ్ళు మాత్రం క్లోజ్ చేసుకొని డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. సో ఆ విధంగా నేర్పించాలి. సో అప్పుడే మనకు రోడ్డు మీద ఉన్న ఆ సౌండ్ అనేది లోపలికి రావడం వల్ల మనం చాలా డిస్టర్బ్ అవుతాం. విండోస్ క్లోజ్ ఉండడం వల్ల మీకు ఎలాంటి డిస్టర్బ్ అనేది ఉండదు. సో హారన్స్ కొట్టినా కూడా వినపడుతుంది. ఒకసారి గమనించండి ఇక్కడ. చూసారా, మనం డ్రైవింగ్లో ఉన్నా కూడా మనకు అన్ని సౌండ్ వినిపిస్తాయి. మనకి వెనక నుంచి ఎవరైనా బ్యాక్ సైడ్ నుంచి హారన్స్ కొట్టినా కూడా మనకైతే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. సో ఈ విధంగా మనం అయితే డ్రైవింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు అయితే పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనం డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడే స్టార్టింగ్లోనే మీరు ఖచ్చితంగా విండో గ్లాసెస్ అనేది క్లోజ్ చేసుకుని డ్రైవింగ్ నేర్చుకోండి. మీకు అన్ని విధాలుగా లాభాలు అయితే కలుగుతాయి. క్లచ్ మూమెంట్ చాలా తొందరగా వస్తుంది. మీకు ఎలాంటి సౌండ్ హారన్స్ వల్ల కానీ ఆ పొల్యూషన్ వల్ల కానీ మనం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో అన్ని విధాలుగా మన కార్ ఇంటీరియర్ కూడా ఖరాబ్ కాకుండా చాలా నీట్గా మెయింటైన్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది మన కార్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.